జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. సర్పంచ్లో పోరాటంపై స్పందించిన ఆమె రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. సర్పంచ్ నిధులతో పాటు ఉపాధి హామీ నిధులను పక్కదోవ పట్టించారని ఆరోపించిన పురంధేశ్వరి సర్పంచ్ల ఉద్యమానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా పొత్తుల అంశం పార్టీ హైకమాండ్ చేతిలో ఉందని, అందుకే పొత్తుల విషయాన్ని పక్కన పెట్టి పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టామన్నారు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. సర్పంచులు ఏవైతే విధిగా వారికి రావాల్సినటువంటి ఫండ్స్ ఉన్నాయో, వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏదైతే గ్రామీణాభివృద్ధికి భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తూ డైరెక్ట్గా పంచాయతీలకి నిధులు వెళ్ళాలి అని చెప్పి భావించిందో, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా సర్పంచులకి మీరు ఆ ఫండ్స్ని పంపించండి అని చెప్పినా కూడా సిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్లో వేసుకుని అక్కడి నుండి పక్కదావ మళ్లిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ వెంటనే ఈ విషయం మీద స్పందించింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో సాధారణంగా సర్పంచులు పార్టీ చిహ్నాల మీద వారు పోటీ చేయరు, కానీ ఎన్నుకోబడిన తర్వాత ఏదో ఒక పార్టీకి వారి సపోర్టును తెలియజేయడం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం. కనుక ఆ సందర్భంలో అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా మద్దతు తెలిపేటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మేము చేసినటువంటి ఆందోళనలో వారు కూడా భాగస్వాములయ్యారు. వారితో పాటుగా జనసేన ఏదైతే మా మిత్రపక్షంగా ఉన్నారో వారు కూడా వచ్చి మా ఆందోళనలో పాల్పంచుకోవటం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ఆందోళన చేయడం జరిగింది. అదే నేపథ్యంలో మేము కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా, గిరిరాజ్ సింగ్ గారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మేము తీసుకువెళ్ళి చెప్పడం జరిగింది. ఈ విషయాలు తెలిసిన వెంటనే గిరిరాజ్ సింగ్ గారు కూడా వారు ఒక కమిటీని వెంటనే రాష్ట్రానికి పంపించి మీ పథకం కింద వచ్చేటువంటి నిధుల్ని సైతం పక్కదోవ మళ్లిస్తున్నారు అని చెప్పి ఆ కమిటీ నిర్ధారించడం జరిగింది. గ్రామాల్లో ఏమాత్రం అభివృద్ధి ఎతికినా కూడా మచ్చుకైనా కూడా మనకి కనపడినటువంటి విషయం. రోడ్ల పరిస్థితి ఎలాగుందో మనందరికీ తెలుసు. త్రాగునీటి వసతి సరిగ్గా లేదు. కనుక అటువంటి అంశాల మీద ఇవాళ సర్పంచులు ఉద్యమించి ఏవైతే మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి వనరులు ఉన్నాయో వాటిని ఇవ్వనటువంటి సందర్భంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి వారి యొక్క బాధ్యతలు గుర్తు చేయాలి అనేటువంటి ఆలోచనతో అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు, ఎందుకంటే అనేక స్థాయిల్లో అనేక మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే ఇసుమంత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. ఆ లేనటువంటి సందర్భంలో వారు ఇవాళ అసెంబ్లీ ముట్టడి అని చెప్పే కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ సర్పంచ్లందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళారు. అక్కడ సర్పంచుల్ని అరెస్ట్ చేయడం అనేది ఇది ఒక రకంగా చెప్పాలంటే నియంతృత్వ పోకడ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, సర్పంచుల పక్షాన గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ సర్పంచుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా వారికి అండగానే నిలబడి ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా. పొత్తు అనేటువంటి అంశం ఎలాగున్నా, ఎందుకంటే పొత్తు మీద నిర్ణయం అనేది మా పైన నాయకత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం చేయాలి కాబట్టి మనం పొత్తు విషయాన్ని పక్కన పెట్టి సంఘటనాత్మకంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద